ప్రముఖ నటుడు రాజేంద్ర ప్రసాద్ తన మనసులో మాట బయటపెట్టారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా సేవ అందించాలని ఉందని చెప్పారు. తన 37 ఏళ్ల కెరియర్లో ఎలాంటి కాంట్రవర్సీలకు తావులేదని చెప్పారు. అందరి సహాయ సహకారాలతో అనేక సార్లు నన్ను అనేక రకాలుగా అడిగినప్పటికీ కూడా ఈవేళ ఒక నిర్ణయానికి నేను మనస్ఫూర్తిగా రావడం జరిగింది. ఆ నిర్ణయమే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఈ నెలలో రాబోయే ఎలక్షన్లో నా వంతు కార్యక్రమాన్ని ప్రెసిడెంట్గా ఇక్కడి నుంచి సేవలు అందించాలి అనే ఒక సదుద్దేశంతో మంచి ఉద్దేశంతో మంచి అనిపించుకోవాలనుకునేవాడికి నవ్వించేవాడికన్నా ఇంకెవడు ఉండరు నాకు తెలుసు. మంచి అనిపించుకోవాలి అనంటే మంచి చెయ్యాలి అనంటే మంచి కమిట్మెంట్ ఉండాలి. మంచి కమిట్మెంట్ ఉండాలి అనంటే మంచి సంస్కారంతో పుట్టింది. నాకు తెలిసి నా ముందు పెద్దలు కానీ నాతో పాటు ఉన్న పెద్దలు కానీ ముందు పనిచేసిన వాళ్ళు కానీ ఇప్పుడు పనిచేసేవాళ్ళు కానీ ఎవరైనా సరే ఒక సేవా దృక్పథంతో ముందుకు వెళ్ళాలి అనే కమిట్మెంట్ తోటి ఒక వారం 10 రోజులుగా దీని మీద చాలా అద్భుతమైనటువంటి దీని మీద అవగాహనతోకి వచ్చి దీన్ని స్టడీ చేసి మనం ఇది రైట్ టైం. నేను ఆల్మోస్ట్ ఇప్పుడు ఉన్న జనరేషన్లో సీనియర్గా నాకు తెలిసి అందరికీ ఇష్టడిగా అందరూ ఇష్టపడే వ్యక్తిగా రాజా అని నన్ను అందరూ దగ్గర తీసుకునే అంత చనువున్న వ్యక్తిగా నాకు తెలిసి ఇక్కడి నుంచి ఆ బాధ్యతని నేను కరెక్ట్గా నెరవేరుస్తాను అని నేను మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. రాజేంద్ర ప్రసాద్ వ్యాఖ్యలపై మరింత విశ్లేషణ మా కరెస్పాండెంట్ నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వర్, చెప్పండి, 37 ఏళ్ల రాజేంద్ర ప్రసాద్ సినిమా ప్రస్థానం ఏ విధంగా ఉంది? ఇప్పుడు ఈ వ్యాఖ్యలను మనం ఏ విధంగా చూడొచ్చు? వర్ష 37 ఏళ్ల సినీ ప్రస్థానంలో రాజేంద్ర ప్రసాద్ ఎన్నో సినిమాలు చేశారు. ఒక హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, కమెడియన్ గా ఎన్నో సినిమాలు చేశారు. ఈ మధ్య కాలంలో తన కొడుకు మ్యారేజ్ కూడా అవడం జరిగింది ఒక 15 రోజుల కిందట. తను చెప్పిన సందర్భం ఏంటంటే ఒక తండ్రిగా, ఒక నటుడిగా, ఒక భర్తగా అప్పటి వరకు నేను సంపూర్ణమైన జాబ్ చేస్తూనే వచ్చాను. ఇప్పుడు కొంతవరకు బాధ్యత, ఏజ్ పెరిగిన తర్వాత కొంతవరకు బాధ్యతలు మోయాలి, కొన్ని బాధ్యతలు మనకు వస్తాయి, అటువంటి వచ్చినప్పుడు మనం వెనకంజే వేయకూడదు అంటూ చెప్తూనే మూవీ ఆర్టిస్టులు అందరూ నన్ను అడగటం జరిగింది. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా మీరు కొనసాగాలంటూ ఆర్టిస్టులు అందరూ అతను అడగటం జరిగింది. అందువల్లే నేను ఈ సంవత్సరం అంటే ఈ నెలలో 29వ తారీఖు జరిగే ఎలక్షన్ లో మా అధ్యక్షుడిగా నిలబడాలని కోరుకుంటున్నానని, అలాగే ఈ ఇండస్ట్రీలో అందరికీ తల్లో నాలుగుగా ఉంటారని, ప్రతి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లో ప్రతి నెంబర్ కూడా మేసం నిలేసేలాగా వ్యవహరించాలని, అట్లాగే ఆర్టిస్టులు అందరూ సక్రమంగా చూసుకుంటారని, హెల్త్ పరంగా వచ్చే సమస్యలను నేను దగ్గరుండి చూసుకుంటారని ఇటువంటి మా ప్యానల్లో మాట్లాడటం జరిగింది. మా వెనక ప్యానల్ ఉంటుంది, వీళ్ళంతా అడగటం జరిగింది. వీళ్ళ ద్వారానే ఇండస్ట్రీలో పెద్దలు కూడా రాజేంద్ర ప్రసాద్ మీరు ఉండాలి, మీరు ఉంటేనే బాగుంటుందని చెప్పడంతోనే నేను మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా నుంచుందామని తన మనసులోని మాట చెప్పాడు. వర్ష. ఓకే నాగేశ్వరరావు, థ్యాంక్ యూ.